ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతిస్తోత్రం వందనాలు. నేను ఇప్పటి వరకు పాటల పాట ఎందును, వాక్యం చదువుట ఎందును, ప్రతి ఒక్క విషయంలో కూడా నాయన మొదటి మెసేజ్ చెప్పటం ఎందును నీ యొక్క ఆత్మ సహాయంతో నడిపించిన విధానాన్ని బట్టి నీ కోటాను కొట్టదు నా స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా నీకు కృప మా మీద ఉంచమని, అలాగే పరిశుద్ధాత్మ యొక్క పర్ఫార్మెన్స్ సహాయం నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితికి నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మనం వాక్యానికి వెళ్ళిపోదామండి. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే బాప్తిస్మము అనగానేమి, దానిని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వవచ్చా, ఈ ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం దొరుకుతుందండి ఈరోజు పాఠంలో. ఇది చాలామందికి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదండి. అసలు బాప్తిస్మం అంటే ఏంటో కూడా తెలియదు, కానీ తీసుకుంటారు. కానీ దాని అసలు బాప్తిస్మం అంటే దానికి అర్థం తెలుసుకోవాలండి మనం. ప్లస్ దాన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వవచ్చా అనే విషయాల మీద 5 పాయింట్ల మీద నేను ఈరోజు మాట్లాడటం జరుగుతుందండి. ఫుల్ క్లారిటీ వచ్చింది మీకు చక్కగా విన్నట్టయితే. మనం యొక్క పాఠంలోకి వెళ్ళిపోదామండి. మనం క్రైస్తవుడు అని పిలిపించుకోవాలంటే దేవుని చేత మనకు మొట్టమొదటి అర్హత ఏంటండి? కొన్ని క్వశ్చన్లు కూడా వేస్తాను, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నేనే చెబుతాను. మనం దేవుని చేత క్రైస్తవుడు అని పిలిపించుకోవాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటి? బాప్తిస్మం తీసుకోవటం. బాప్తిస్మం తీసుకోకపోతే నువ్వు 20 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా, 30 సంవత్సరాలు వెళ్ళినా, చచ్చిపోయిన దానికి వెళ్ళినా కూడా నువ్వు క్రైస్తవుడివి కావు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటావో అప్పుడే నువ్వు క్రైస్తవుడివి, దేవుని యొక్క లెక్కలోనికి వస్తావు అని బైబిల్ చెబుతుందండి. నేను చెప్పే మాట కాదు. ఎందుకంటే బైబిల్ మనం నమ్మాలి కదండి. ఇది ఎవరైతే నువ్వు 70 సంవత్సరాల వయసులో బాప్తిస్మం తీసుకున్నా పర్వాలా, 60 సంవత్సరాల వయసులో తీసుకున్నా పర్వాలా, లేకపోతే 15 సంవత్సరాల వయసులో తీసుకున్నా పర్వాలా, 20 సంవత్సరాల వయసులో తీసుకున్నా పర్వాలేదు. కానీ అప్పటి నుంచి మనము దేవుని పిల్లలుగా గుర్తింపులోనికి వస్తాము. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఆదివారం చర్చికి వెళ్ళినా, మధ్యలో గురువారం ప్రార్థనకి వెళ్ళినా, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళినా నీవు క్రైస్తవుడు కావు. రెండో రాకడలో ఎత్తబాటం అనేది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మరి బాప్తిస్మము అసలు అనగానేమి, అసలు బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనకి ఏంటి ఉపయోగం ఏంటి అని మనం బైబిల్ని అడిగితే ముందుకు ఒక మాట చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద నిలువ సంగతులే లోకమును బోధించున్నానని చెప్పాను. చాలామంది వాక్యం చెప్పేవాళ్ళు ఏంటంటే, వచ్చి ఇక్కడ నుంచుంటే చాలు పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని నడిపించేస్తాడు అని అనుకుంటారండి. కానీ అది చాలా తప్పని బైబిల్ చెబుతుందండి. ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా ఏం చెబుతారని ఇక్కడికి వచ్చి ఏదో అక్కడొక వచ్చిన చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. యేసుక్రీస్తుల వారేనంట తండ్రి వద్ద వాక్యం నేర్చుకొని వచ్చానని చెబుతున్నాడండి. యేసుక్రీస్తు వారంతటా ఆయనే వాక్యం నేర్చుకొని వచ్చి ఇక్కడికి వచ్చి బోధిస్తుంటే, మరి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మేము బోధించేస్తా ఉంటే ఎట్లా అర్థమైద్దండి? వినేవాడికి అర్థమైద్దండి? అర్థం కాదు. అక్కడొక వచ్చిన చెప్పుకుంటూ పోతూ ఉంటారు, కానీ అర్థం కాదనమాట. కానీ యేసుక్రీస్తుల వారే తండ్రి వద్ద నేర్చుకొని వచ్చానని చెబుతున్నాడు అనమాట. అలాగే ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10:18. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకును తేయబడుదురు. అక్కడ ఈ సందర్భం ఏంటంటే, ఇప్పుడు చదివిన సందర్భం
కొంతమంది అక్కడికి వెళ్ళి నుంచుంటే చాలు ఆయనే మనల్ని నడిపిస్తాడని చెప్తున్నారు కదా. ఎవరన్నా సరే మన వాక్యం చెబుతుంటే అడ్డగించుకొని తీసుకెళ్ళి సభ ఎదుట నిలబెడతారు చూసారా. కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఏరియాలో అంటే ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళని ఎవరైనా అడ్డుకుంటున్నారండి. మనకి అలాంటి హెడేక్ ఏం లేదు కాబట్టి చక్కగా మనం జరుపుకున్నాం. కొన్ని కొన్ని ఏరియాలో అయితే దేవుని యొక్క మాటలు చెప్తుంటే తీసుకెళ్ళి ఊరుకోరండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బజరంగ బలి వారు కానీ ఆ సైటు నార్త్ సైడు ప్రార్థన చేస్తుంటే లోపలికి వెళ్ళి ఒక మన ఈ మధ్య ఒక వీడియో కూడా చూశాను. కడుపుతో ఉందంట ఒక ఆమె కడుపు కాలు పెట్టి కడుపు మీద ఎగురుతూ అంటున్నాడు. ప్రార్థన ఎందుకు చర్చికి వచ్చారండి. మరి అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనకు బాధ అనిపించిందా లేదండి. మళ్ళీ కొన్ని కొన్ని చర్చిలు తగలబెట్టడం అట్లా చేస్తున్నారు అటు. అలాంటప్పుడు ఏదన్నా మనం తీసుకెళ్ళి సభ ఎదటం నిలబెట్టినప్పుడు అప్పుడు మీరు ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీకు ఏం మాట్లాడాలి ఏంటంటే అప్పుడు మీకు దయచేస్తారు. కానీ వాక్యం చెప్పేటప్పుడు కాదని మనం గుర్తించాలి. వాక్యం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ముందు ప్రిపరేషన్ ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా చెప్పకూడదు. చాలామంది వచ్చేసి నుంచో నేను చెప్పేసేస్తాను ఏంటేంటో చెబుతూ ఉంటారు, కానీ వినేవాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉండదండి. కాబట్టి వాక్యం చెప్పేవాళ్ళు ఏం చెబుతున్నారు, వినేవాళ్ళు ఏం వింటున్నారు, చెప్పేదానికి క్లారిటీ ఉండాలి, వినేవాళ్ళు కూడా క్లారిటీ ఉండాలి. ఈ విషయం నేను నేర్చుకుంటున్నానని వాళ్ళు కూడా క్లారిటీ ఉండాలి. ఏదో ఆదివారం రోజున చర్చికి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి వెళ్ళి ఒక గంట సేపు 2 గంటల సేపు చర్చిలో కూర్చొని వచ్చి ఎంతో కొంత కానికేసి వెళ్ళిపోతే అయిపోద్ది అనుకుంటే కాదు. ఎందుకు వస్తాను అసలు మందిరానికి ఎందుకు వస్తామని చెప్పండి. దేవుడు సేవకుని ద్వారాగా మాటలు చెప్పే వాక్యం ద్వారాగా మీకు కావలసిన వాక్యాన్ని అందిస్తాడనమాట. అందుకు రావాలి మందిరానికి. లేకపోతే వెళ్ళిపోతే బాగోదని కానీ మొహమాటానికి కానీ మందిరానికి వస్తే ఉపయోగం ఏమి ఉండదు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచ్చిన ఒకసారి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచ్చినారు. యోహాను 16, 13, 14 వచ్చినారు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియజేయును. 14 సరిపోద్ది. ఇక్కడ ఏం క్లారిటీ వచ్చిందండి మీకేమర్థమైంది ఒక మాట చెప్పండి. ఆయన సందర్భం బట్టి మనకి అన్ని విషయాలు ఆయన అంటే ఎవరు అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకొని వచ్చి చెబుతున్నారట మనకు వాక్యం. యేసుక్రీస్తుల వారు కూడా నేర్చుకొని వచ్చి చెబుతున్నారంట. వాళ్ళు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడ తండ్రి వద్ద నేర్చుకున్నాడంట. నేర్చుకొని యేసుక్రీస్తుల వారు కూడా ఇక్కడికి వచ్చి అదే విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు కదండి. విడివిడిగా ఉన్నారండి. అందరూ చాలామంది ఏమనుకుంటారంటే ముగ్గురు ఒకటే అనుకుంటారు. చాలా తప్పు. బైబిల్లో కొన్ని వందల రెఫరెన్స్లు విడివిడిగా ఉన్నారని బైబిల్ చెబుతుంటే కానీ కొంతమంది సేవకులు తప్పుగా వాక్యం చెబుతున్నారు. యేసయ్యే తండ్రి అనుకోండి, యేసయ్య తండ్రి అంటారండి. కాదండి, తండ్రి వేరండి. తండ్రి ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. ఈ తండ్రి యొద్ద ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కూడా వాక్యం నేర్చుకొని వచ్చి మనకు చెబుతున్నారు. నేర్చుకున్న చెప్పే వాక్యం ఒక రకంగా ఉంటుంది, సొంతంగా ఏదో చెబుతున్నామని చెప్పిన వాక్యం ఒక రకంగా ఉంటుందండి. నేర్చుకున్న వాళ్ళైతే ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా చెప్పుకుంటూ వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఇంకా మనం చూడగలిగితే రోమా పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమా 6:3-4 అర్థమవుతుందిగా. వాక్యం చెప్పేవారు ఎవరైనా మీరందరూ వాక్యం చెబుతున్నారు కాబట్టి మీకు కూడా చెబుతున్నా, ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా చెబితే మనం సక్సెస్ అవ్వాలన్నమాట. నేర్చుకునే వాక్యం చెప్పాలి. రోమా 6వ అధ్యాయం 3-4 వచ్చినారు. క్రీస్తు యేసులోని బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందుతామని మీరెరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడను అలాగే మనము కూడా నూతన జీవము పొందువారమే నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అది బాప్తిస్మం అంటే ఏంటో ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. బాప్తిస్మం రోజున ఏం జరుగుతుందో తెలుసండి.
బాప్తిసం ఇచ్చే రోజున మనల్ని ఎట్లాగా బాప్తిసం ఇస్తారండి? నీళ్ళల్లోకి తీసుకెళ్తారు. నీళ్ళలోకి తీసుకెళ్ళి అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు పట్టుకుంటారు. పట్టుకొని ఇట్లా మనల్ని వెనక్కి ఉంచేసేస్తారండి. వెనక్కి నీళ్ళల్లోకి ఉంచేస్తారు. నీళ్ళలోకి ఉంచినప్పుడు ఏమైపోతున్నామండి? క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడుతున్నాము. దానికి సాదృశ్యం అది. యేసుక్రీస్తు వారిని మరి పాతి పెట్టారండి, సమాధి చేశారా లేదా? మనం చెరువు చేయి పట్టుకొని ఎప్పుడైతే వెనక్కిట ఉంచినప్పుడు మనం చచ్చిపోతున్నాం. అప్పటి వరకు మనం చేసిన పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. మళ్ళీ పైకి లేపుతారా? అట్లాగే నీళ్ళలోనే ఉంచుతారా? వెంటనే పైకి లేపుతారు. మరి మూడవ దినం మన యేసుక్రీస్తు వారు పునరుద్ధరణే లేచాడా లేదా? అలాగే మనం అప్పటికప్పుడే సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు మూడో రోజున ఎలాగైతే లేచాడో అలాగే మనం కూడా లేస్తున్నాము. అంటే నేను పరలోక రాజ్యానికి వారసుడిని అయ్యాను అని తెలియటానికి బాప్తిస్మము. బాప్తిస్మం అనే మాటకే ఇంకొక మాట కూడా అర్థం ఉందండి. బాప్తిస్మం అంటే బాప్తిజో అనే పదం నుంచి, గ్రీకు పదం నుంచి రావటం జరిగిందండి. బాప్తిస్మము అంటే బాప్తిజో అనే పదం అంటే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటి తెలుగులో అంటే పాతి పెట్టడం, ముంచటం అనే అర్థాలు వస్తాయండి. పూడ్చివేయటం అనే పదాలు వస్తాయన్నమాట. పాతి పెట్టడం, ముంచటం, పూడ్చివేయటం. మనం పూడ్చివేస్తున్నారు. ఆ రోజున ఏమి పూడ్చివేస్తున్నారు? అప్పటి వరకు మనం కాదండి. ఆ రోజు నుంచి బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నామో గతంలో ఎన్ని చెడ్డ పనులు చేసావో, ఎన్ని రోత పనులు చేసావో అవన్నీ కూడా మరిచిపోయాక ఆ రోజు నుంచి యేసుక్రీస్తుల వారు ఎలాగైతే పరిశుద్ధంగా జీవించాడో అలాగే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. దాని నిమిత్తము బాప్తిసం తీసుకోవాలండి. పాప క్షమాపణ నిమిత్తము, రక్షణ కొరకు, అలాగే పరిశుద్ధాత్మ అనే వరం అనేది వస్తుందండి. ఆ రోజున మనకి ఒక వరం ఇస్తాడు దేవుడు. ఏదైనా మనం కనుక బాగా ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉద్యోగంలో జాయిన్ అయిన రోజున కొంతమందికి ఎంకరేజ్మెంట్కి ఏమి ఇస్తారంటే కొద్దిగా కొంత అడ్వాన్స్ ఇస్తారు. చూసారా? అడ్వాన్స్ ఇస్తారు కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు శాలరీ అనుకోండి, ఒక 20,000 30,000 ఉంచుకోండి, మీకు ఖర్చులు ఉంటాయి కానీ ఇస్తారంట. అలాగే బాప్తిసం తీసుకున్న రోజున మనకి ఏమి ఇస్తున్నాడంటే దేవుడు అడ్వాన్స్ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు అన్నమాట. తోడుగా ఉంచుతున్నాడు. పరిశుద్ధాత్మ వరం ఏం చేసేస్తున్నాడు ఆయన మనకి. అదే బాప్తిసం అనగానేమి అంటే ఇదనమాట. బాప్తిసం అంటే తీసుకున్నప్పుడు ముంచటం, పూడ్చివేయటం, అప్పటి వరకు మన యొక్క జీవితం అంతా కూడా కొలాప్స్ అయిపోయి అప్పటి నుంచి నూతనంగా జీవించాలి. ఇంకా మనం చూడగలిగితే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. అక్కడ మనం ఏం జరుగుతుంది అక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కొలస్సీ 2:12. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టమన్న వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని ఇట్లాగా మళ్ళీ పైకి లేపుతున్నారో అప్పుడంటే ఆయనతో పాటు కూడా మనం లేపబడుతున్నామంట. అది ఎప్పటి వరకు మనం కాపాడుకోవాలండి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నారో అలాగే మనం కూడా పరిశుద్ధంగా జీవించినట్టయితే కడ వరకు, ఏదో ఒక వారం రోజులో, నెల రోజులో, లేకపోతే 1 సంవత్సరం పాటు పరిశుద్ధంగా ఉంటే కుదరదు. మనం చనిపోయేంత వరకు. ఇప్పుడు మనం పాతి పెట్టబడ్డంగా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమనుకున్నాం? పూడ్చివేయటం అనుకున్నాం కదా. మనం పూర్తి చేశారనమాట. అప్పటి వరకు ఉన్న జీవితం వేరే. ఆ రోజు నుంచి కొత్తగా మళ్ళీ బ్రతుకుతున్నాం. పునరుద్ధరణైన యేసుక్రీస్తు ఎలాగైతే మరి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడో అలాగే మనము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత సాధించామని బైబిల్ చెబుతుంది అనమాట. ఇప్పుడు చదివిన వచనంలో అర్థం అదే. మనం బైబిల్ చదువుకుంటూ వెళ్తూ ఉంటాం కానీ కొన్ని అర్థాలు తెలియదు, కానీ మన పాఠాల్లో ఆలోచించేటప్పుడు కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అర్థమైందంటే ఫస్ట్ ప్రశ్నకి మీకు సమాధానం చెప్పారంటే బాప్తిస్మము అనగానే ఏంటంటే మనల్ని నీళ్ళలో ముంచినప్పుడు మనం చచ్చిపోవటం లేదా పూడ్చివేయటం అనే విషయం జరుగుతుంది. తర్వాత 2వ పాయింట్కి వెళ్దామండి. మనం బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎందుకు తీసుకోవాలండి బాప్తిస్మం? కొంతమంది, సరే మనకు తెలిసిన విషయం తర్వాత ఆలోచిద్దాం. ఈ లోకంలో ఉన్న కొంతమంది దేనికి తీసుకుంటున్నారో కొన్ని విషయాలు మీకు చెబుతాను. కొంతమంది పెళ్లి చేసుకోవడానికి తీసుకుంటారండి. బాప్తిస్మం తీసుకోకపోతే కొన్ని చర్చిల్లో ఏంటంటే
పెళ్ళప్పుడు ఒప్పుకోరండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తారు, లేకపోతే చేయరన్నమాట. దానికోసం కొంతమంది తీసుకుంటారు, కొంతమంది ఉద్యోగం కోసం తీసుకుంటారు. నువ్వు బాప్తిసం తీసుకుంటే ఉద్యోగం ఇస్తారండి, అది కూడా చెల్లదు. ఇది కూడా చెల్లదు, అది కూడా చెల్లదు. ఉద్యోగం కోసం బాప్తిసం తీసుకున్నా, లేకపోతే పెళ్లి కోసం బాప్తిసం తీసుకున్నా. ఇంకో కొంతమంది చచ్చిపోయిన తర్వాత అంటే సమాధుల దగ్గర అంటే ఇలా స్థలం ఈరని తీసుకుంటున్నారంట కొంతమంది. కొన్ని సంఘాల్లో చచ్చిపోయిన తర్వాత పూడ్చిపెడతారు చూసివా. కొన్ని సంఘాలలో ఏంటంటే ఆ సంఘస్థలను అక్కడే పాతి పెడతారు, ఆ స్థలం కోసం బాప్తిసం తీసుకుంటారంట. ఇంకేమైనా చెప్పగలుగుతారు మీరు? 1-2 ఇంక దేనికోసం తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్? కొంతమంది సర్టిఫికెట్ల కోసం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు అది తీరిపోయిన తర్వాత తీసుకుంటారు, మాటిచ్చి తీసుకుంటారు. కొంతమంది ఏదో నాకు కోర్టు కేసు కనుక గెలిస్తే క్లియర్ అయిపోతే అప్పుడు తీసుకుంటా ఉంటారు. ఇవన్నీ కూడా తప్పు. కొంతమంది జనవరి 1కి తీసుకుంటా ఉంటారు, కొంతమంది క్రిస్మస్కి తీసుకుంటూ ఉంటారు, కొంతమంది గుడ్ ఫ్రైడేకి తీసుకుంటారు. ఈ లోపల నువ్వు గుడ్డు పెడితే గుడ్ ఫ్రైడేకి తీసుకుంటారంటే ఏంటి పరిస్థితి? అట్లా తప్పు అని బైబిల్ చెబుతుంది, నేను చెప్పే మాట కాదు. ఎప్పుడైతే నీ మనస్సు మారిందో, నా యొక్క పాపాలు యేసు రక్తంలో కడుక్కుంటానని నీ మనసుకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అర్ధరైతేనే సరే వెళ్ళి తీసుకోవాలండి. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడైతే నేను ఇప్పుడు సభల్లో కొంతమంది సభల్లో కానీ మందిరాల్లో కానీ వాక్యం చెప్పినప్పుడు దేవుడు సూటిగా వాళ్ళతో మాట్లాడతాడండి. మాట్లాడినప్పుడు ఏమైందంటే అప్పటికప్పుడు నేను బాప్తిసం తీసుకోవాలని మనసుకి అనిపించినప్పుడు వెంటనే తీసేసుకోవాలి. తీసుకోకపోతే ఏమైందంటే ఈ లోపల తర్వాత ఒక 4 నెలల తర్వాత తీసుకుంటాలే, లేకపోతే క్రిస్మస్ దాకా తీసుకుంటే ఈ లోపల ఏదైనా జరిగితే ఇప్పుడు గ్యారంటీ ఏమైనా ఉందండి? ఇప్పుడు ఇవాళ ఉన్నాం, రేపు భూమి మీద ఉంటామని గ్యారంటీ ఏమైనా ఉందా? ఏం లేదండి. ఎప్పుడు పోతామో తెలియదు. ఒకవేళ ఈ లోపల కనుక పోతే ఏంటి పరిస్థితి? ఎక్కడికి వెళ్తాడు? అందుకని ఎప్పుడైతే మనస్సు మారిందో అప్పుడే బాప్తిసం తీసుకోమని బైబిల్ చెబుతుంది. కొంతమంది విశ్వాసులు బాప్తిసం తీసుకుంటాను పాస్టర్ గారి దగ్గరికి వస్తే మిమ్మల్ని ఒక 1 వారం రోజులు కనిపెట్టాలి బ్రదర్ అంటారు, లేకపోతే ఒక 4 రోజులు కనిపెట్టాలి బ్రదర్ అంటారు. కనిపెట్టమని బైబిల్ చెబుతుందండి. వీళ్ళు కనిపెట్టడం ఏంటి? ఇప్పుడు ఆయన నేను బాప్తిసం తీసుకుంటాను, అసలు మనం ఎంత చెబుతున్నాం కానీ తీసుకున్న వాళ్ళు మొద్దు మొహాలు ఉంటారు. కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నా కానీ బాప్తిసం తీసుకోకుండా అట్లాగే చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకోవట్లేదని బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది బాప్తిసం తీసుకుంటారు, ముందుకు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, సేవకులకి కొంతమంది. అట్లా ఎవరైనా సరే, నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, సునీల్ కుమార్ గారు సందర్భం చెప్పాను కానీ మీకు గుర్తుందా? ఏంటి మీరు చెప్పండి, నేను చెప్పాను. అంటే సందర్భం కాబట్టి మనం గుర్తు చేయాల్సి వస్తుంది మీకు. రేపు పొద్దున్న ఇస్తా అంటే నైట్ యాక్సిడెంట్ అయితే తెల్లారి పొద్దున్న ఇస్తా అని కూడా అంత టైం కూడా ఇవ్వలేదు దేవుడు. చూసారు, ఈ నైట్ వెళ్తా యాక్సిడెంట్ చచ్చిపోయాడు అంట ఒక్క నైట్కి. మరి ఒక్క నైట్కే మరి అంత ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది క్రిస్మస్కి అంటారు, గుడ్ ఫ్రైడేకి అంటారు. అప్పటి వరకు ఉంటామండి, ఉంటే పర్వాలేదు, లేకపోతే ఏంటి పరిస్థితి? మన ఆత్మకు లెక్క ఎవరు చెబుతారు? బాప్తిసం తీసుకుంటారంటే వెంటనే ఇచ్చేసేయటండి, అసలు ఆగకూడదు. సపోజ్ ఒక మనిషికి యాక్సిడెంట్ అయిందండి, కాలు ఇరిగిపోయింది, రోడ్డు మీద గిరగలు తన్నుకున్నాడు. ఇవాళ మంచిది కాదు, ఇవాళ మంగళవారం, నేను శుక్రవారం హాస్పిటల్ తీసుకెళ్తాంటే కాలు ఉంటుందండి, తీసేసేస్తారు. అలాగే ఒక మనిషి మనసు మారిందంటే వెంటనే బాప్తిసం ఇవ్వాలి, లేట్ చేయకూడదు అని బైబిల్ చెబుతుంది. ఎప్పుడు తీసుకోవాలి అనే దానికి మనకి ఎందుకు తీసుకోవాలంటే మనం మనసు మార్చుకొని తీసుకోవాలండి. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యం 22:16 ఒకసారి చదవండి. అపొస్తలులు 22:16. కనుక నీవు తడువు చేయడం ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. ఎవరండి? ఈ సందర్భం ఏంటండి? ఫిలిప్పు గారును హిజ్రా ఉంటారు చూసారా, ఆ సందర్భం అండి. ఫిలిప్పు గారు హిజ్రా అని ఆయన యెరూషలేంలో వెళ్తూ ఉంటుంటే ఫిలిప్పు గారు దైవసేవకుడు అక్కడికి వెళ్ళి వాక్యం చెబుతాడండి. వాక్యం చెప్పగానే అక్కడికి వెళ్ళిన తర్వాత హిజ్రా అనే అతను
బైబిల్ చదువుతూ ఉంటాడు. బైబిల్ చదువుతుంటే ఇదేంటో నీకు తెలుసు, యెషయా గ్రంథంలో విషయం చదువుతూ ఉంటాడు అన్నమాట. చదువుతూ ఉంటే ఇది ఏమిటి అని అడిగితే ఫిలిప్ గారు దానికి అర్థం నీకు తెలుసా అని అడుగుతాడు. నాకు తెలియదు, చెప్పేవాళ్ళు లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు దాన్ని మొత్తం వివరించిన తర్వాత ఇట్లా బాప్తిసం తీసుకుంటే మనం యేసునామంలో కనుక తీసుకుంటే మీరు రక్షింపబడతారని అంటే అప్పటికప్పుడు మనసు మారి చెప్పిన 10 నిమిషాల్లో బాప్తిసం తీసుకున్నాడండి. నేను వాక్యం కొంతమంది సంవత్సరాలు అంటారు కానీ మనసు మారలేదు. కానీ అప్పటికప్పుడు హిజ్రా అనే ఆయనకి 10 నిమిషాల్లోనే బలి వెలిగిద్దండి. నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు ఇస్తారా అంటే ఇస్తానని చెప్పి ఫిలిప్ గారు వెంటనే బాప్తిసం ఇవ్వటం జరిగింది. వాక్యం విన్న 10 నిమిషాలకే మనసు మార్చుకున్నాడు అనమాట. ఆయన మనసు మార్చుకొని బాప్తిసం తీసుకుంటా అంటాం. అందుకనే ఇప్పుడు చదవండి, అర్థమైంది మీకు. 22:16 కనుక నీవు తడువు చేయడం ఎందుకు, లేచి ఆయన నామమును ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పిన. అదే తడువు చేయడం లేట్ చేయకూడదు అసలు. వెంటనే ఎప్పుడైతే బాప్తిసం తీసుకోవాలి మనసుకు అనిపించిందో వెంటనే తీసేసుకోవటం అనమాట. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యం 2:38 వచనానికి వచ్చేసేయండి. కొంచెం వచనాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో, కొంచెం స్పీడ్గా లాగేద్దాం. అపొస్తలుల కార్యం 2:38 వచనం. 2:38 మీరు మారుమనసు పొంది పాపక్షమాన నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందండి. అదుకో బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం వరం వచ్చిందండి మనకి? పరిశుద్ధాత్మ అనే వరం ఉంటుంది మనలో. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి నీలో నాలో మన అందరిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా తప్పుడు పని చేస్తూ ఉంటుంటే ఆయన గద్దిస్తూ ఉంటాడు. వద్దు వద్దు వద్దు, చేయొద్దు 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 అని గద్దిస్తూనే ఉంటాడు ఆయన. కానీ మనం అనుకోకుండా కొన్ని సందర్భాల్లో చేస్తూనే ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం మనం ప్రతి ఒక్కళ్ళం కూడా. ఆ వరం అనేది దేవుడు మనకి బాప్తిసం తీసుకున్న రోజునే ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా గమనించాలన్నమాట. ఇంకా మార్కు సువార్త 16:16 వచనం ఒకసారి చూడండి. మార్కు 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అదండి, నమ్మి బాప్తిసం తీసుకుంటే ఏం జరిగిందంట? రక్షణ అనే వాడలోనికి వస్తాం. అలాగే నోవహు గారి వాడలోకి ఎంతమంది ఎక్కారండి? 2 కొడుకులు 2 కోడళ్ళు, ఆయన భార్య, ఆయన. ముగ్గురండి, 3 కొడుకులు 3 కోడళ్ళు, వీళ్ళిద్దరు 8 మంది అండి. అలాగే ఈ రక్షణ అనే వాడలోనికి ఎప్పుడు వస్తామండి? బాప్తిసం తీసుకోవడంలోనే వాడలోనికి వచ్చేస్తాం. మరి వాడ ఎప్పుడు దిగాలండి? మనం అంతము వరకు సహించాలి. అంతము అంటే ఎప్పుడండి? మనం చచ్చిపోయేంత వరకు కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలి. అదనమాట. బాప్తిసం తీసుకోవాలి నా పని అయిపోయింది అనుకుంటారండి. కాదండి, బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటామో మన పని అప్పుడే స్టార్ట్ అవుతుందండి. చాలామంది చచ్చిపోయిన తర్వాత మా పని అయిపోయింది అనుకుంటారు. చచ్చిపోయిన రోజునే పరలోక రాజ్యం వెళ్ళటం, నరకం వెళ్ళటం ఆ రోజునే తెలుస్తూ ఉంటుంది. అలాగే బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు మనం డ్యూటీలోకి ఎక్కుతామండి. మనకు ఒక ఉద్యోగం వచ్చిందండి, లెటర్ వచ్చింది, పలానా రోజు నువ్వు డ్యూటీలోకి ఎక్కాలంటే ఎక్కుతావు. ఎక్కిన కాడి నుంచి పని ఉంటుందా, లేకపోతే ఖాళీ కూర్చోబెట్టి శాలరీ ఇస్తాడా యజమాని? ఆ రోజు నుంచే వర్క్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటున్నామో ఆ రోజు నుంచి దేవుడు మనకు పని పెట్టాడు. ఏం పని పెట్టాడు అది కూడా తెలియాలిగా. చాలామందికి ఇది కూడా తెలియదండి పాపం. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే రోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి, ప్లస్ వాక్యం నేర్చుకోవాలి, నీకు చేత అయితే చెప్పాలి, లేదా చెప్పలేకపోతే చెప్పించే పనులైనా ఉండాలి. ఇది మన డ్యూటీ. బాప్తిసం తీసుకున్న వాళ్ళ డ్యూటీ ఏంటండి? వాక్యాన్ని నేర్చుకొని చెప్పాలి, లేదా చెప్పలేకపోతే చెప్పించాలి. చాలామంది చెప్పలేరండి. వాళ్ళకి ఆర్థికంగా బాగానే ఉంటారులే కానీ మాట్లాడటం జరగదు. దేని యొక్క మాటలు నేర్చుకుంటారులే కానీ వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు కానీ ఇతరులకు చెప్పాలంటే చెప్పలేరనమాట. మరి చెప్పే పని కూడా మన మీదే పెట్టాడు దేవుడు. ఉద్యోగంలోకి ఆ రోజునే వస్తున్నాం. బాప్తిసం తీసుకున్న రోజు నుంచి మనం డ్యూటీలోకి ఎక్కుతున్నాం అనమాట. ఇంకా మనం చూడగలిగితే రోమపత్రిక 10:9-13 వచనాలు ఒకసారి చూడండి. రోమ 10:9-13 ఇవన్నీ కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళ పనులు అనమాట. ఇవన్నీ కూడా చేయాలని దేవుడు వాక్యం చెబుతుందండి. రోమ 10:9-13 10:9-13 వచ్చిన అదేమనగా
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇప్పుడు 13 చదువుతున్నా. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకి ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అది బాప్తిసం తీసుకున్న ప్రార్థన చేసుకోవాలి, దేవునికి సంబంధించిన పనుల్లో పాల్గొనాలండి. చాలామంది బాప్తిసం తీసుకున్న తర్వాత మనం నేర్చుకున్న అక్కడైతే ఏం చెబుతారంటే, నువ్వు 3 సంవత్సరాలు కనుక నువ్వు వాక్యం నేర్చుకుంటే 4వ సంవత్సరంలో మనం డ్యూటీ ఎక్కాలి. కానీ కొన్ని సంఘాల్లో 10 సంవత్సరాలు వెళ్ళినా, 15 సంవత్సరాలు వెళ్ళినా, 30 సంవత్సరాలు వెళ్ళినా, 50 సంవత్సరాలు వెళ్ళినా నీవు వేరే వాళ్ళకి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగానే ఉంటుందండి. నువ్వు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి మోకాలు తండేసి ప్రార్థన చేయమ్మా సరిపోద్ది అంటారు. సరిపోదండి. పరలోక రాజ్యం అంటే ఒక ప్రార్థన ఒకటే కాదు. ప్రార్థన చేసుకోవద్దు అంటలేదు, ప్రార్థన చేసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుడితో మనం మాట్లాడుతున్నాం. కానీ సువార్త కూడా ప్రకటించే పని కూడా మనకి పెట్టాడండి దేవుడు. చాలా సంఘాలు ఈ మాట చెబుతారండి, నువ్వు వాక్యం నేర్చుకొని ఇతరులకు చెప్పాలనే మాట ఎక్కడన్నా వినిపించిద్దా? చాలా సంఘాల్లో వినిపించదు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే, నువ్వు వాక్యం నేర్చుకొని చెప్పాలి అని కూడా చెబుతుంది. మత్తయి సువార్త 24:13 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24:13. మత్తయి సువార్త 24:13 అండి. అంతము వరకు సహించు వాడేవాడు వాడే రక్షింపబడును. అది అంతము వరకు అంటే ఎప్పుడండి? మనం చనిపోయేంత వరకు కూడా సహించాలండి. ఏం సహించాలండి? సహించాలన్నాడు ఇక్కడ. ఈ మాట అర్థం చేసుకోవాలి. కష్టాలు వస్తే మీకేం చెబుతున్నాడు? శ్రమలు వస్తే, కష్టాలు వస్తే. బాప్తిసం తీసుకున్న తర్వాత చాలామంది ఏమంటారంటే మీ బాధలు పోయినట్టే అంటారు. కాదు, బాధలు ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతాయండి. హిట్ లిస్ట్లోకి ఎక్కుతాం మనం. ఎవరు హిట్ లిస్ట్లో ఎక్కుతామండి? శోధకుడు అనే అతని యొక్క హిట్ లిస్ట్లోకి ఎక్కుతాం మనం. నాకు దక్కని ఆ మహాలోకం మీకు దక్కటానికి వీలు లేదు అని మనల్ని ఎన్నో రకాలుగా గలిబిలు చేయడానికి, పడేయటానికి ప్రయత్నం చేస్తానే ఉంటాడు. కానీ అది ఎప్పటి వరకు సహించాలంటే మనం చచ్చిపోయేంత వరకు కూడా సహించాలి అని చెబుతుంది వాక్యం. దేవుడు చెబుతున్నాడు చచ్చిపోయేంత. అలాగని చెప్పేసి మనల్ని బాగా ఇబ్బంది, మనం తట్టుకోగలిగినంత మట్టుకే ఆయన శ్రమలు పెడతాడు. ఇంకా తట్టుకోలేనంతగా అయితే మనం ఉరేసుకొని చచ్చిపోతామని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు, మనం తట్టుకోగలిగినంత మాత్రమే ఆయన శ్రమలు మనకి ఇస్తాడు. బయటకు కూడా తీసుకొస్తాడు. అలాగే దాంట్లోంచి బయటకు కూడా తీసుకొస్తాడు. శ్రమలు మాత్రమే తెచ్చి వదిలేసేయడు. ఆయన పరీక్ష చేస్తాడు. ఏబు గారు ఉన్నారండి. ఏబు గారిని మరి ఎంతగా పరీక్షించాడండి? ఆయన అనేక ధర్మకార్యాలు చేసేవాడు, ప్రార్థనలు చేసేవాడు, అన్నీ చేసేవాడు. అయినా కానీ ఆయన పరీక్షా కాలం అనేది జరిగిన తర్వాత మళ్ళీ ఆయన్నే బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే మనల్ని కూడా పరీక్ష చేస్తాడు. చేసి 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 వీళ్ళు ఓకే వీళ్ళు పాస్ అయిపోయారు అనుకున్నప్పుడు బయటికి తీసుకొచ్చేస్తాడు అన్నమాట. అప్పటి వరకు సహించాలి అని చెబుతుంది వాక్యం. కొంతమంది ఈ శ్రమలకి, శోధనలకు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతారండి. చాలామంది మన కళ్ళ మంది చూస్తూనే ఉంటాం. బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఈ శ్రమలు ఎక్కువ వస్తాయి. కానీ వచ్చినా కానీ దేవుడు బయటికి తీసుకొస్తాడు. అప్పటి వరకు ఓపిక పట్టాలండి. ఇప్పుడు ఈ లోకంలో ఉద్యోగం రావడానికి ఎంతో కష్టమైన ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. ఎంతోమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రమే పాస్ అవుతూ ఉంటారు. ఈ లోకంలో మరి ఉద్యోగం రావడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంటే మరి ఈ లోకం నుంచి మనం ఇంకో లోకానికి వెళ్ళాలండి, పరలోక రాజ్యానికి. మరి అలాంటప్పుడు పరీక్ష ఉంటుందో లేదా? మరి యేసుక్రీస్తుల వారికే మరి దేవుడు పరీక్ష పెట్టాడండి. ఒక మాటలో చెప్పాలంటే సిలువ యాగం నువ్వు బలైపోవాలి. వాళ్ళు నిన్ను హింసిస్తారు, కొడతారు, తిడతారు, మొహం మీద ఉమ్ము వస్తారు. ఇవన్నీ తట్టుకుంటావంటే తట్టుకుంటానని చెప్పి మన కోసం వచ్చాడండి ఆయన యేసుక్రీస్తుల వారు. ఆయనకి అవసరం లేదు అసలు. యాక్చువల్గా అయితే ఆయన ఏ పాపం చేయలేదు. అయినా సరే మన నిమిత్తం ఆయన శిక్షను అనుభవించవలసి వచ్చిందన్నమాట. అలాగే మనకు కూడా కొన్ని పరీక్షలు వస్తాయి. వచ్చినప్పుడు నిలబడాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతుందండి. ఇప్పటి వరకు మనం 2 పాయింట్లు ఆలోచించామండి. ఏంటండి? బాప్తిస్మం అనగానేమి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలండి?
పాప క్షమాపణ నిమిత్తం చేసుకోవాలి. చిన్నపిల్లలు తీసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు వస్తుంది, ఇంకా అవలేదు వాక్యం, ఇప్పుడు వస్తున్నాను. బాప్తిస్మం మరి ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలండి బాప్తిస్మం? అది కూడా తెలుసుకుందామండి. అపొస్తలుల కార్యం 8:36-39 వచనాలు ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యము 8:36-39, 36 నుంచి 39. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లను యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటకమేమని అడిగి రథము నిలుపుకొని ఆజ్ఞాపించాను. 39 కూడా. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళాను. ఇందాక చెప్పాను కదా సందర్భం ఇదే అనమాట. నపుంసకుడు అంటే ఎవరండి? హిజ్రాలు లేదా కొజ్జేవాడు అంటాం కదా మనకి మమ్మీకి అర్థం. ఆయన కూడా మారు మనసు వచ్చిందంట బాగా వాక్యం చదువుతుంటే. అంటే వాళ్ళు మనుషులే కదా, జనరే కొంచెం అటు ఇటుగా ఉంటుందిలే. కానీ వాళ్ళ ఇంకో విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత మగ ఆత్మ, ఆడ ఆత్మ, హిజ్రా ఆత్మ అని ఏముండదండి, అందరూ ఒకటి. ఆత్మలకి లింగభేదం లేదు. పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవటాలు, పెళ్ళిళ్ళు చేసుకోవటాలు అసలు కాన్సెప్ట్లో ఉండవండి. అందరూ దేవదూతలాగా అయిపోతారన్నమాట. అందుకని ఇక్కడ హిజ్రా కూడా మనసు మార్చుకుంటే ఫిలిప్ గారు బాప్తిస్మం ఇచ్చి అప్పుడు స్పాట్లోనే ఇవ్వటం జరిగిందనమాట. ఇంకో సందర్భం కూడా మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. అపొస్తలుల కార్యం 16:27-32 వరకు చదవండి. ఇక్కడ ఒక మంచి సందర్భం ఉంటుంది. ఎప్పుడు బాప్తిస్మం తీసుకోవాలనేది క్లారిటీ వచ్చింది. అపొస్తలుల కార్యము 16:27-32 వరకు. ఈ సందర్భం మనందరికీ తెలిసిన సందర్భమే. అపొస్తలుల కార్యము 16:27-32 వరకు. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనపోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొని వద్దు, మేము ఇక్కడమే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఉడికిచ్చు పౌరులకు, శీలకు సాగిలపడి వాళ్ళ వెలుగులకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందటం నేనేం చేయవన్నాను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుతారని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియల్లోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. 33 అయిపోయింది. సరిపోద్దండి. ఇప్పుడు అర్థమైందండి వాక్యం. ఎవరైనా అర్థమైన ఒకళ్ళు చెప్పండి. ఆల్రెడీ అంతమంది పాఠాలు కూడా మనం చెప్పుకున్నాం. చెప్పండి. వీళ్ళు ఖైదీలు పారిపోయారు అనుకుని ఆయన రాజు శిక్షేస్తాడు అనుకొని ఆయన చచ్చిపోబోయాడు. అది ఏ సందర్భంలో? ఇక్కడ చదివింది అనమాట. చెప్పాక పౌలు శీల గారిని జైల్లో కారణం లేకుండా చెరసాలలో బంధించినప్పుడు వాక్యం ప్రకటిస్తున్నారని, అప్పుడు ఈయన వాళ్ళు తప్పించుకున్నారేమోనని ఇక ఈయన చనిపోవడానికి రెడీ అవుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మేము ఇక్కడే ఉన్నాము. అప్పుడు ఒక సందర్భం జరిగింది, భూకంపం వచ్చింది కదా, అది చెప్పాలి. భూకంపం వచ్చింది. పౌలు శీలలు ఇద్దరు కూడా జైల్లో పాటలు పాడుతుంటే పెద్ద భూకంపం వచ్చిందండి. భూకంపం వస్తే మా శిరసాల పునాదులు మొత్తం బద్దలైపోతాయి అన్నమాట. ముక్కలు అయిపోతే అక్కడ వీళ్ళకి సెక్యూరిటీ గార్డు ఉంటాడు కదా, వీళ్ళిద్దరికి సెక్యూరిటీ గార్డు ఉంటాడు కదా, పోలీస్ అనుకుందాం కదా మీకు అర్థం అవడానికి. జైల్లో పోలీసులు ఉంటారా లేదా? ఖైదీలు లోపల ఉంటారు, పోలీసులు బయట ఉంటారు. కాపలా ఉండా పోలీస్ అనుకోండి కదా, మీకు అర్థం కావడానికి చూస్తున్నా. ఇప్పుడు పునాదులు కదిలిపోయే వరకే, అదే భూకంపం వచ్చేవరకే ఎటు కొంతమంది పారిపోయారంట. ఎవరు కూడా పారిపోకుండా అట్లాగే చూస్తున్నారంట. ఈ పౌలు శీలలు వీళ్ళిద్దరు పాటలు పాడుతుంటారంటే పక్కన ఉన్న ఖైదీలు అందరూ కూడా భలేగా చక్కగా పాటలు పాడుతున్నారని అందరూ వింటున్నారంట. వింటుంటే ఇక ఆ మాటలకి ఈ పునాదులు కదిలిపోయే వరకే ఇక్కడ ఉన్న పోలీసుకి భయం పుట్టింది. వీళ్ళందరూ పారిపోయే ఉంటారు, వీళ్ళు ఖైదీలు దొంగలు కదా, సందు దొరికితే పారిపోవడానికి చూస్తారు కదా. పారిపోయారు, పౌలు శీలలు కూడా పారిపోయారు. రేపు పొద్దున నన్ను రాజుగారి ముందుకు తీసుకెళ్తే నన్ను చంపేసేస్తాడు, వీళ్ళు ఏమైపోయారని అడుగుతాడు అని చెప్పేసి ఆ పోలీస్ అనే ఆ రక్షకభటుడు
అతను కత్తి తీసుకొని వరలో కత్తిని ఉంటాయి వాళ్ళకి, కత్తి తీసుకొని పొడుచుకోపోయాడంట. పొడుచుకోపోతుంటే పౌలు గారు, నువ్వు ఎందుకు నువ్వు సవపోతున్నావు, అట్లా సవాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడే ఉన్నాం కానీ పౌలు గారు చూసి ఆఫ్ చేశాడు, లేకపోతే ఇప్పుడు పొడుచుకునేవాడు అనమాట. అంత భయం పుట్టింది. రాజుగారి దగ్గరికి వెళ్తా ఏమైంది, ఆయన చిరఛేదనం చేస్తాడు, మరి తల నరికించేయటం చేస్తాడు. అందుకని అక్కడ దాకా ఎందుకులేని ఈయన ముందే భయం పుట్టి వీళ్ళు పారిపోయే ఉంటారు భూకంపం వచ్చేవరకు అని చెప్పేసి చేస్తుంటే పౌలు గారు నువ్వు చావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, ఏంటి మీరు పారిపోలేదని ఇతను స్టన్ అయిపోతాడక. ఎందుకు మేము పారిపోవాలనుకుంటే అసలు ఇక్కడికే దాకా రావాల్సిన అవసరం లేదు, మమ్మల్ని రక్షించడానికి యేసుక్రీస్తుల వారు ఉన్నాడు, ఆయన మమ్మల్ని విడిపిస్తాడు ఆయన సువార్త చెప్పారంట. అప్పుడు అర్ధరేతుల్లో చెప్పారంట ఈ పోలీస్ అయిన ఆయనకి. చెబితే అప్పటికప్పుడే మనస్సు మారిపోయింది ఆయనది. మారిపోయి ఇక ఆయన నేనే కాదు నా కుటుంబ సభ్యులు కూడా ఇంటి దగ్గర ఉన్నారు, నా భార్య పిల్లలు మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ వాక్యం చెప్తే కానీ రాండి అని చెప్తే అప్పటికప్పుడు అర్ధరేతుల్లో వెళ్ళారంటే సువార్త చెప్పడానికి. చూడండి పౌలు గారు అర్ధరేతుల్లో వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మారిపోయారంట. అప్పటికప్పుడు మారిపోయి, అయ్యా మాకు బాప్తిస్మం ఏంటి అని అప్పటికప్పుడు అర్ధరేతుల్లో అడుగుతున్నారంట బాప్తిస్మం అని. ఇంక మరి అప్పుడు ఇచ్చారో ఇక తెల్లారిపోదని ఇచ్చారో కానీ అప్పటికప్పుడు బాప్తిస్మం తీసుకోవటం జరిగింది. దేవుని యొక్క మాటలకు అంత శక్తి ఉంటుందండి. అసలు మామూలుగా ఇది దొంగోళ్ళు దొరుకుతారండి, అసలు ఏదన్నా కొంచెం సందు దొరికితేనే పారిపోతారు కదా. పారిపోకుండా మీరు ఇంత నిజాయితీగా ఉండి ఎందుకున్నారంటే, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు మా ప్రభువు ఉన్నాడు అని చెప్పేవరకు, మీ ప్రభు అంత గొప్పవాడు అని చెప్పి ఆయన అడిగేవరకు, ఈయన వాక్యం చెప్పేవరకే ఆయన మనసు మార్చుకొని అప్పటికప్పుడు ఆయన ఇంటి వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. అది బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలంటే, ఎప్పుడు మనం మనస్సు మారితే ఎప్పుడో తీసుకోవాలి అని అర్థం. ఈ సందర్భాన్ని బట్టి అది అంతకుముందు తెలియదు, అసలు ఏ ప్రభు అంటే ఎవరో తెలియదు. అప్పటికప్పుడే ఒక్క నైట్లో మారిపోద్దండి మనసు. అది దేవుడు పట్టుకుంటే మారిపోద్దండి. ఓ సంవత్సరాలు అవసరంలా, ఒక్క గంటలో కూడా మార్చగలరు దేవుడు. ఎక్కడో దాకిందుకండి మరి సిలువ మీద ఉన్న దానికి ఎంత టైం పెట్టిందండి, అప్పటికప్పుడే మారిపోయా లేదా. చూసే దేవుని యొక్క మాటలు అంత శక్తి ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు మారిపోవడం ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మం అంటే, ఎప్పుడు మారు మనసు వస్తే అప్పుడే తీసుకోవాలి. బైబిల్లో నిన్ను వారం కనిపెట్టాలి, లేదా క్రిస్మస్ దాకా ఆగు, గుడ్ ఫ్రైడే దాకా ఆగు అవసరం లేదండి. ఎప్పుడైతే అప్పుడే ఎప్పుడు మనసు మారితే అప్పుడే తీసుకోవాలి అని బైబిల్ మనకి క్లారిటీ ఇస్తుంది. అర్థమైందిగా. బాప్తిస్మం అనగానేమి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, క్షమాపణ నిమిత్తం, రక్షణ నిమిత్తము, పరిశుద్ధాత్మ అనే వరాల నిమిత్తం తీసుకోవాలి. అలాగే బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలంటే, ఎప్పుడు మారు మనసు అప్పుడే వస్తుంది అప్పుడే తీసుకోవాలి. అలాగే ఎలా తీసుకోవాలి, ఇంకో క్వశ్చన్ ఏంటండి, ఎలా తీసుకోవాలి, ఇది కూడా చాలామందికి తెలియదండి. యేసుక్రీస్తుల వారు ఎక్కడ తీసుకున్నారండి బాప్తిస్మం? నీళ్లు విస్తారముగా ఉన్న చోట తీసుకోవడం జరిగింది. అది బైబిల్ నుంచి మనం చూద్దామండి. యోహాను సువార్త 3:23 ఒకసారి చదవండి. యోహాను సువార్త 3:23. యోహాను సువార్త 3:23 అండి. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా. యోహాను సువార్త 3:23 ఒకటో యోహాను కాదు, యోహాను సువార్త నేను చెప్పింది. యోహాను సువార్త 3:23 సలీం దగ్గర అది చదవండి. అయిన స్థలంలో నీళ్లు విస్తారంగా ఉండేను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. జనులు వచ్చి బాప్తిస్మం పొందారు. అదండి బాప్తిస్మం. మీరు ఎక్కడ తీసుకున్నారండి బాప్తిస్మం? ఎక్కడ ఇచ్చారు మీకు? తొట్టులో ఇచ్చారా లేకపోతే కాలువలో ఇచ్చారా? పర్వాలేదు, కాలువ మీకు నది దగ్గర లేదు కాబట్టి కాలువలో ఇచ్చారు. విస్తారంగా నీళ్లు పారుతూ ఉండాలంట బైబిల్ ప్రకారంగా. మరి విస్తారం యేసుక్రీస్తు వారు కూడా యోర్దాను నదిలోనే మరి బాప్తిస్మం తీసుకోవడం జరిగింది కదా. విస్తారంగా ఉన్న చోట బాప్తిస్మం తీసుకోవాలి. మరి మనం ఎక్కడ తీసుకున్నామండి మన నలుగురు? కృష్ణా నదిలో విస్తారంగా నీళ్ళు ఉంటాయా? విస్తారంగా నీళ్ళు ఉంటాయి, అక్కడే బాప్తిస్మం తీసుకోవాలి. కొంతమంది చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు, మీరు ఎప్పుడైనా విన్నారా?
ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని అది నెత్తి మీద చల్లుతారు. పెళ్ళప్పుడు బాప్టిజం ఇయ్యలేదు, పెళ్ళికి ఇస్తారంటారు. తీసుకోవాల్సిన అవసరం ఆ లేదు. చర్చిలో రూల్ లేదు. అది నిజంగా మారు మనసు కాదు కదా, షోయింగ్ వ్యవహారం కదా అది. అంటే అప్పటికప్పుడు అవసరం నిమిత్తం అది అవసరం లేదు. నిజంగానే మారు మనసు పొందితేనే బాప్తిసం తీసుకోవాలి. ఒకవేళ పెళ్లి కోసం బాప్తిసం తీసుకుని అది చల్లదు అని చెబుతుంది బైబిల్. తీసుకోవడం బెటర్. తీసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి చేసుకోని అది ఎట్లా అంటే నాకు గుర్తు కుమారోళ్ళకి మూడు పెళ్ళానికి ఇద్దరికి ఇచ్చారు అప్పుడు పెళ్ళప్పుడు. దీనికి వీళ్ళు గుట్టి వారం అయింది అప్పుడు. నేనైతే వెళ్ళాల విజయవాడ. అట్లా ఏది పెళ్లి కోసం తీసుకునే బాప్తిసం షోయింగ్ బాప్తిసం అంటారంటే అది లెక్కలోకి రాని బాప్తిసం. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నా పాపాలు పోవాలని చెప్పేసి బాప్తిసం తీసుకోవాలి. కానీ ఏదో పెళ్లి కోసమనో ఉద్యోగం కోసమనో ఇంకో దానికోసమనో తీసుకుంటే అది అబద్ధపు బాప్తిస్వము అవుతుంది. మరి అప్పుడు తీసుకున్నారు కదా, మరి అది చెల్లుబాటు అయితే చెల్లుబాటు కాదు, మళ్ళీ తీసుకోవాలి వాళ్ళు. మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. 2 సార్లు అయినా 3 సార్లు అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు సపోజ్ చలన్ నోట్ ఇచ్చానండి, 500 నోట్, నీకు ఏం చేస్తావు? మంచి నోట్ ఇవ్వని అంటావా, లేకపోతే తీసుకొని వెళ్ళిపోతావా? అది ఇచ్చేసేస్తే మళ్ళీ నేను ఇంకో నోట్ ఇస్తాను. మళ్ళీ 2వ సారి కూడా మీకు చలన్ నోట్ ఇచ్చాను, మళ్ళీ అప్పుడు 2వ సారి ఏం చేస్తారు? మళ్ళీ రిటర్న్. 3వ సారి ఒరిజినల్ ఇచ్చారు, అప్పుడు ఇది ఒరిజినల్ నోటు. అట్లాగే బాప్తిస్మం కూడా చల్లని బాప్తిసాలు కూడా ఉంటాయి. మరి నాకు ఈ పిల్లల ఈ పొట్ల ఇంకా అప్పుడు ఒక ఆయన వచ్చాడు పాస్టర్ అని. ఆయన డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్. వచ్చి కోటాలు పెట్టి అందరినీ బాప్టిసాలు ఇస్తామని ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు మాకు కూడా, మాకు తెలవదు అసలు. మరి అలాంటివి కూడా మరి చెల్లుబాటు అవ్వండి. మళ్ళీ మళ్ళీ ఇవి ఇచ్చారులే కానీ అప్పుడు మాకు ఏం తెలవదయ్యా. మాకు ఏమి తెలియకుండా ఇవ్వకూడదు, ఇస్తే అది చెల్లుబాటు కాదండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా యేసు ప్రభువు అంటే ఏంటి, పాపక్షామం ఏమిటి. అట్లా ఇవ్వకూడదండి. వాళ్ళు కొంతమంది డబ్బుల కోసం మీరు ఇంతమంది బాప్తిసం ఇస్తే మీకు ఇంత ఫోటోలు తీసుకుంటారు చూసా, వాళ్ళని అసలు నమ్మకూడదు. ఎందుకంటే ఈ ఫోటోలు తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి డబ్బులు దొబ్బుతారు అన్నమాట. కొన్ని సంస్థల వాళ్ళు అట్లా డబ్బులు మీకు ఇంతమంది బాప్తిసం ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని చెబుతారు, కానీ అది పరలోక రాజ్యానికి వెళ్ళే బాప్తిస్తాలు కాదండి. అది డూప్లికేట్ బాప్తిస్తాలు అంటారు అన్నమాట. కాబట్టి బాప్తిస్తం అనేది విస్తారమైన నీళ్లు ఉన్నప్పుడు తీసుకోవాలి, మారు మనసు వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తానండి. పసిపిల్లలకు బాప్తిస్మం అవసరమా? ఇది కూడా తెలుసుకోవాలి కదా మనం. పసిపిల్లలకి బాప్తిస్మం అవసరమేనండి, చిన్నపిల్లలకి? 1 పేతురు 2:1-3 వచనాలు ఒకసారి చూడండి. అక్కడ మనకు ఆన్సర్ వచ్చేసింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనం వరకు. 1 పేతురు 2వ అధ్యాయం 1-3 వచనం వరకు. ప్రభువు దయాళుడని మీరు రుచుచున్న 1 పేతురు 2:1-3 వచనం వరకు చదువు. రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, దేశదారును, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. అది చిన్న పిల్లలకి బాప్తిస్మం అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళలో పాపం ఉంటుందండి. ఇప్పుడు భోజన వాళ్ళు నవ్వుతూ ఉంటారు. చిన్నపిల్లలకి కొంతమంది చిన్నప్పుడే బాప్తిస్మం ఇస్తారు. పాపం వాళ్ళకి ఏం తెలిసిద్దండి, నా కోసం యేసు ప్రభువు పుట్టాడని, ఆయన శిలువలో మరణించాడని, ఇవన్నీ తెలిసిద్దా చిన్నపిల్లలకి? పెద్దోళ్ళైనా అంతే. ఇప్పుడు 30-40 సంవత్సరాలు వచ్చినా యేసు ప్రభు గురించి తెలియకపోతే ఇంక ఉపయోగం అసలు బాప్తిస్మం ఇస్తే ఉపయోగం పిల్లలతో పాటే అన్నమాట. కాబట్టి చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళైనా సరే మారు మనసు వస్తేనే ఇవ్వాలి. పెద్దవాళ్ళకైనా బాప్తిస్మం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. పెద్దోళ్ళైనా. కాకపోతే మన రక్త సంబంధికులు అయితే
అంటే వారం వారం మందిరానికి వెళ్తున్నారు కాబట్టి వాక్యం వింటున్నారు కాబట్టి ఎంతో కొంత తెలుసు కాబట్టి అసమంటి వాళ్ళకి ఒక సలహా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి చిన్న ఒక మాట చెప్పి చూడటమే, బలవంతంగా తీసుకెళ్ళి ముంచకూడదు అనమాట వాళ్ళు. బాబాయ్ ప్రాంచేసుకుని ఫోర్స్ చేయకూడదు. కానీ వాక్యం దగ్గర కూర్చోబెడితే వాళ్ళే మారుతారు. 4 ఇలా చేయలేడు. మన పాఠాలు 4 పాఠాలు పడితే చాలు, అసలు ఎవరైనా సరే బాప్తిసం తీసుకోవాల్సింది. తర్వాత మాట్లాడు. ఇది ఎవరిని కూడా మనం ఫోర్స్ చేయకూడదు, రికార్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు మారి రావాలన్నమాట. మారి వస్తే బాప్తిసం ఇవ్వాలి. మన పాఠాలు ఒక 4 పాఠాలు కనుక ఒక 10 పాఠాలు కనుక వింటే కనుక బాప్తిసం తీసుకోవాలని మనం చెప్పాం. అసలు వాళ్ళు ఆటోమేటిక్గా పాండి వెళ్ళి బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మేము చెప్పే మాటలన్నీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సంబంధించిన మాటలు మాత్రమే ఉంటాయి, కానీ సొల్లు మాటలు, సోది మాటలు, వేస్ట్ మాటలు ఉండవు అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము చెప్పే మాటలన్నీ కూడా పాఠాలన్నీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలనే చూపిస్తాయి. ఈ లోక సంబంధమైన మనం ఏదో రకంగా బతకొచ్చు అండి. కూలీనాలు చేసుకుని బతకొచ్చు, ఆటో దొరుకుని బతకొచ్చు, కొంతమంది వేరే ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు, కొంతమంది డాక్టర్లు బతుకుతున్నారు, లాయర్లు బతుకుతున్నారు, అందరూ బ్రతుకుతున్నారు. కానీ మనం వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా అంటే అక్కడ ఆలోచించాలండి. ఎవరైతే దేవుని నిమిత్తము ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళటానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు, అందరికీ ఇవ్వటం లేదు. ఇది మనం గుర్తించాలి. ఇంకో మాట కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 18:3 ఒకసారి చూడండి. 18:3. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్నపిల్లలకి పాపం ఉండదు కదా, మీరు కూడా పాపం లేకుండా ఉంటేనే పరలోక రాజ్యానికి వస్తారు. అంటే ఇక్కడ 2 సమాధానాలు దొరుకుతాయండి మనకి. చిన్నపిల్లలకి బాప్తిసం అవసరం లేదని తెలుస్తుంది, పెద్దోళ్ళు కూడా కల్మషం లేకుండా చిన్నపిల్లలంటే మనస్తత్వం అయిపోవాలంటండి. పెద్దోళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం అవ్వాలంటే అవుతారండి, చాలా కష్టం. కానీ ఈ వాక్యం దగ్గరికి వస్తే అవుతారండి. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకో, ఇప్పుడు ఒక దెబ్బ కొట్టినా కానీ వాళ్ళు ఎప్పుడు కాసేపు ఉండక మనం వచ్చి మన భుజం ఎక్కటం లేకపోతే మీద ఎక్కటం చేస్తారు. అది పెద్దవాళ్ళని చెప్ప మీద కొట్టు వచ్చి ఊరుకుంటారండి. అది అట్లాగా చిన్న పిల్లలకి అయిపోవాలి. మీ మనస్తత్వం కల్మషం లేకుండా అయిపోవాలి. అలాంటప్పుడు మీరు పరలోక రాజ్యానికి వస్తారని ఒక ఆన్సరు. ప్లస్ చిన్నపిల్లలకి పాపం లేదయ్యా, వాళ్ళకి బాప్తిసం అవసరం లేదని కూడా బైబిల్ చెబుతుంది. 2 ఆన్సర్లు ఒకే వచనంలో మనకి 2 ఆన్సర్స్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ. అది సరే. బాప్తిసం తీసుకున్న తర్వాత మనకి ఏమన్నా దేవుడు వర్క్ ఏమైనా ఇస్తున్నాడా అని మనం చూడగలిగితే కొన్ని వచనాలు చూసి నేను ముగించేస్తానండి. ఇంకొక 5 నిమిషాల్లో ముగించేస్తాను. మార్కు సువార్త 1:9 ఒకసారి చూడండి. మార్కు 1:9. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందాను. యేసుక్రీస్తుల వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంట్లోనే కూర్చున్నాడా, సువార్త ప్రకటించాడా? ఆయన ఎప్పుడైతే 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మం తీసుకున్నాడండి, 30 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు జీవించాడండి ఆయన? మీరు ఎవరో చెప్పమండి. 30 సంవత్సరాల నుంచి ఆయన ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు? యేసుక్రీస్తుల వారు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 33.5 సంవత్సరాలు ఆయన బతికింది. 30 సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాడు. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటాం అప్పటి నుంచి మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా డ్యూటీలోకి ఎక్కాడు అనమాట. అప్పుడు ఎప్పుడు ఎక్కాడండి? 30 సంవత్సరాల దాకా సైలెంట్గానే ఉన్నాడు ఆయన. 30 సంవత్సరాలు ఇప్పుడు డ్యూటీ ఎక్కి 3.5 సంవత్సరాల పాటు ఫుల్గా ట్రైనింగ్ అవటం. ఆయన అక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు. ఆయన శిష్యులకు కూడా ట్రైనింగ్ ఇచ్చాడండి ఆయన. ఇచ్చాడు కాబట్టి వాళ్ళు అంత బలంగా మన ఇండియాకి కూడా తోమా గారు కూడా రావడం జరిగిందండి. మన భారతదేశానికి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు వచ్చారు తెలుసా? అసలు ఇది ఎక్కడో ఉండే ఇశ్రాయేల్ దేశం ఎక్కడ, మన ఇండియా ఎక్కడండి? ఇక్కడికి వచ్చాడు ఆయన సువార్త చెప్పడానికి. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు భారతదేశంలో. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు, ఫుల్ ట్రైనింగ్ తీసుకున్నారు. 3.5 సంవత్సరాల్లో ఫుల్ ట్రైనింగ్ ఇచ్చేసాడు యేసుక్రీస్తు వారు. అందుకని ఇక్కడ దాకా వచ్చారు వాళ్ళు. అందరూ చెదిరిపోయి మీ ప్రపంచం మొత్తం 4 మూలల్లో వెళ్ళి మీరు సువార్త ప్రకటించాలని చెప్పాడు. ఆ 12 మంది కూడా
అలాగే అపోజిట్ పౌలు గారు కూడా ఎంత సువార్త ప్రకటించారంటే, అందుకని ఎక్కడో యేసుక్రీస్తు సిలువైతే ఎక్కడికి మనకు సువార్త వచ్చిందంటే ఆ మహానుభావుల యొక్క ఎంతో కష్ట ఫలితమేనండి. అదనమాట. అలాగే మనం కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత మనం కూడా వారికి లాగే వాళ్ళంతా కాకపోయినా వాళ్ళైతే దేశాలు దాటుకుంటూ వచ్చారు, కనీసం మనం గ్రామం కూడా దాటి వెళ్ళలేకపోతున్నాం, మన ఊళ్ళోకి కూడా వెళ్ళలేకపోతున్నాం ఒక్కోసారి. కానీ దీని యొక్క మాటలో చెప్పి వారిని దేవునిలోనికి తీసుకురావాలండి. ఇంకో వచనం చదువుకొని నేను ముగించేస్తానండి. మార్కు సువార్త 10:38 ఇది చివరి వచనం అండి. మార్కు సువార్త 10:38 ఒక్కసారి చూడండి. 10:38 మార్కు 10:38. యేసు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయే, నేను పొందుతున్న బాప్తిసం పొందుటయే మీ చేత అగునా అని వారు అడగగా, మా చేత అగునని. అప్పుడు యేసు, నేను తాగుతున్న గిన్నెలోకి మీరు తాగెదరు, నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందెదరు, కానీ నా కుడివైపును ఎడవైపును కూర్చుండనిచ్చుట నా వశం లేదు. అది సరిపోద్దండి. ఇక్కడ సందర్భం నేను చెప్పి వివరిస్తాను. ఇక్కడ మీకు ఒక ఆలోచన రావాలి, మీకు ఒక క్వశ్చన్ ఒకటే అర్థం కావాలి. యేసుక్రీస్తు యొక్క శిష్యుల యొక్క తల్లి ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతుందంటే, ఆమెకి 2 కొడుకులు, వాళ్ళిద్దరు కూడా యేసు శిష్యులే అనమాట. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, పరలోక రాజ్యంలో కుడి వైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని నా కొడుకుని నీ పక్కన ఉంచుకో అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అది నా చేతుల్లో లేదమ్మా, నేను పొందుతున్న బాప్తిస్మం నీ కుమారులు పొందుతారా అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మరి యోర్దాను నదిలో తీసుకుందా ఏంటిది? ఆయన బాప్తిస్మం అప్పటికి తీసేసుకున్నాడు కదా, మళ్ళీ బాప్తిస్మం పొందుతూ ఉన్నాను అన్నాడు ఏంటి? అంటే పనులు ఆయన చేసే పనులేమో శ్రమలు. నాకు వచ్చే శ్రమలు నీ కొడుకులు తట్టుకోగలుగుతారా? ఆయనకు వచ్చే శ్రమ ఏంటండి? సిలువ వేశారు ఆయన. మరి ఆ సిలువ ఘట్టం కనుక ఆలోచిస్తే ఎవరో కూడా ఈ మాట అడగరండి. ఆమె ఏంటి ఆశ కొద్దిగా వెళ్ళింది, నా కొడుకులు ఇద్దరు కూడా నీ పక్కన పెట్టుకోయా అని అంటుంది. అది నా వచనంలో లేదమ్మా, నేను పొందుతున్న బాప్తిసం అన్నాడు. ఇది బైబిల్ అనేది చాలా డెప్త్గా ఉంటుందండి. మరి ఆల్రెడీ బాప్తిసం తీసేసుకున్నాడు కదా, మళ్ళీ ఇంకో పొందొస్తున్న బాప్తిసం అన్నాడు ఏంటి? శ్రమలలో నేను బాప్తిసం తీసుకుంటున్నాను, నాకు ఎన్నో శ్రమలు వస్తాయి, నీ కొడుకులు కూడా శ్రమలు వస్తాయి, మరి తీసుకోగలుగుతారా అని అడుగుతున్నాడు. అప్పుడేముంటుందామా, వాళ్ళు అక్కడికి ఒప్పుకున్నారు కూడా పాపం, నీకు ఎలాంటి శ్రమలు వస్తే మేము కూడా అన్ని శ్రమలు పడతామని ఒప్పుకున్నారు. కానీ అది ఇటు కుడి వైపున ఎడమ వైపున నా పక్కన ఉంటాను మాత్రం నా చేతిలో లేదమ్మా, తండ్రి చేతిలో ఉంది, ఆయనే అడగండి అని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత శ్రమలు వస్తాయిలే, కానీ నిలబడాలి. యేసుక్రీస్తు నిలబడి ఎలాగైతే ఇప్పుడు అసలు ఏ శిక్ష పడాల్సిన అవసరం లేదండి, అయినా కానీ మన కోసం ఎన్ని శ్రమలు పడాలి. ఆయన అంట ఆ కొరడా ఉంటుంది చూసి, గాజు పెంకులు ఉండేయంటే చివరి నాటి కొడితే ఇక్కడ చర్మం ఊడి బయటకు వచ్చేదంట. అట మనం ఎవరైనా వాక్యం చేస్తుంటే మనల్ని ఎవరైనా కొరడాలతో కొడుతున్నారండి. అది ఎంత చిత్రహింస చేశారండి ఆయన. 150 కేజీలు సిలువ, ఆ బరువు సిలువ ఉంది చూసారా, 150 కేజీలు బరువు ఉండేది. ఆ బరువు మోపించారు ఆయనతో భుజం మీద పెట్టించి. మన అంత శిక్ష మనకి ఎవరైనా వేస్తున్నారా? అంత భారం ఏమైనా పెడుతున్నారు మనకి? చాలా సింపుల్గా చక్కగా కుర్చీల్లో కూర్చొని గంటన్నర సేపు మన ఆదివారం ఒక్కరోజు మనం వింటున్నాం, ప్లస్ మిగతా రోజుల్లో కొంతమందికనే దీని యొక్క వాక్యం చెప్పండి అని చిన్న పనేనండి మనకి చెప్పింది, పెద్ద పనేం కాదు అని చెప్పింది. కానీ ఇది చేయడానికి చాలామందికి ఇష్టం ఉండదు. కానీ యేసుక్రీస్తు వారు ఎలాగైతే మరి శ్రమలు అనిపించాడో ఆ శ్రమ నుంచి బయటకు వచ్చి పునరుద్ధరణ చేయాలి. అలాగే మనం కూడా ఆయనతో పాటు ఉండాలంటే, ఆయన ఉండే మహాలోకానికి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం కూడా ఇక్కడ ఇవన్నీ కూడా పాటించాల్సిందే. ఇప్పుడు మన పాఠం ఏంటండి? బాప్తిసం అనగానేమి దాన్ని ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, చిన్నపిల్లలకి బాప్తిసం ఇవ్వవచ్చా అనే అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికిందండి మీకు? ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా? డౌట్ ఉంటే తర్వాత పాఠం అయిపోయిన తర్వాత అడగచ్చు, సమాధానం తీసుకుందాం. కాబట్టి మనమందరం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే చేయాల్సింది ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా జీవించి ఆయన ఉండే మహాలోకానికి చేరుకోవాలని దేవుని మాటలు మనకి
నేను యొక్క వాక్యం తెలియజేస్తున్నాను కాబట్టి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం అతను నీకే స్తుతిస్తోత్రం. నేను ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. నేనే బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసం అంటే పూడ్చివేయటం, పాతి పెట్టడం అనే అర్థాలు వస్తున్నాయి. గ్రీకు భాష నుంచి మేము అవన్నీ నేర్చుకోవడం జరిగింది తండ్రి. ఆ పదాల నుంచి వచ్చిన మాటలను గ్రహించి మరి యేసుక్రీస్తు వారైతే మరి మా కొరకు శిలువలో రక్తాన్ని చిందించడం జరిగింది తండ్రి. కాబట్టి మేము కూడా మా సహోదరు నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమైనాము. అంటే ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదులే, కానీ వారి కొరకు శరీరాన్ని నలగొట్టుకొని దేవుని మాటలని యొక్క మాటలు వారికి చెప్పడానికి వీళ్ళు వాళ్ళు విసులుబాటును మాకు కలగజేయమని మేమందరం కూడా నీ వైపే చూసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త క్రైస్తవేతను కూడా చల్లగా కాచి కాపాడమని, ఎక్కడైతే నీ యొక్క ఆరాధన ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందో అందరినీ చల్లగా కాచి కాపాడమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితికి నామం నడిపించిన తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయాకుమారికి ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సవాసం మనకే లోకంలో సకల పరిస్థితులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తోడుకు నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.